తన ఇంట్లో అగంతకుడు చొరబడిన ఘటపై అనుమానాలు ఉన్నాయన్నారు ఎంపీ డీకే అరుణ. అగంతకుడు గంటన్నరకు పైగా ఇంట్లో తిరగడం తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు. తన ఇంటిని రెక్కి నిర్వహించిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించాడని అన్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ తనకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు ఎంపీ డీకే అరుణ. తనకు భద్రత కల్పించాలని సీఎం రేవంత్ ని కోరగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి అగంతకుడిని పట్టుకుంటే అన్ని విషయాలు బయటికి వస్తాయంటున్నారు ఎంపీ. రాత్రి ఎవరు మేల్కోలేదు, వాడు వచ్చిండు పోయిండు. పొద్దున లేచిన తర్వాత వీళ్ళు చూసుకున్నారు. ఒక కుర్చీలో 2 బూట్లు మరకలు ఉన్నాయి, బురదతో ఉన్నటువంటి బూట్లు కుర్చీలో ఎక్కిండు. అంటే ఆ కుర్చీ మీద కాళ్ళు పెట్టి పైకి ఎక్కినట్టున్నాడు. సో దాన్ని బట్టి ఏంది 2 బూట్లు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి అనుమానం వచ్చి పైన పిల్లల్ని లేపిండు మా డ్రైవరు. లేపితే వాళ్ళు ఉండి అవును ఒంటింటి పక్కలంతా కూడా బూట్ మరకలు ఉన్నాయని చెప్పినారు వాళ్ళు. అప్పుడు ఇమ్మీడియట్గా నాకు ఇన్ఫామ్ చేస్తే నేను పోలీసులకు ఇన్ఫామ్ చేయండి, పోలీసులను పిలిపించుకొని ఎమ్మడే చూపించండి మొత్తం అని చెప్పిన. దాని తర్వాత మా సీసీ కెమెరాలు ఫిట్ చేసినటువంటి కన్సల్టెంట్కి కూడా ఇమ్మీడియట్గా వచ్చి కొంచెం ఆ కెమెరాలన్నీ చూడండి, ఎక్కడెక్కడి నుంచి వచ్చింది ఏమైంది ఏం చూడమని చెప్పిన. సో దాని తర్వాత వాళ్ళు వచ్చి 3:28కి ఎంటర్ అయినట్టు 4:50కి బయటికి వెళ్ళిపోయిండు. అంటే దాదాపు 1.5 hour ఉన్నాడు ఇంట్లో ఎంట్రీ అయినప్పటి నుంచి. సో ఎందుకు వచ్చిండు అనేది ఇప్పటికి అర్థం కాలేదు. దొంగతనం ఏం జరగలేదు, ఏమీ వస్తువు తీసుకుపోలేదు. మామూలుగా దొంగలంటే చేతికి ఏ వస్తువు దొరికితే ఆ వస్తువు దొరుకుతారు, ఏం దొరకకపోతే కూడా ఏ దొరికితే తీసుకొని వెళ్ళిపోతారు. అట్లాంటిది ఆయన అంటే కెమెరాలో చూస్తే కూడా ఆయన ఏదైనా బ్యాగ్ వేసుకొని రావడమో తీసుకుపోవడానికి అట్లాంటిది కూడా ఏం లేదు. జస్ట్ వెనక వీపులో చిన్న అవన్నీ ఏదో టూల్ కిట్ పెట్టుకొని తీసుకొచ్చినట్టు కనపడుతుంది వెనక చూస్తే. ఎందుకు వచ్చిండు, ఏ ఉద్దేశంతో వచ్చిండు, దేనికి వచ్చిండు, దేనికి ఇంట్లోకి ఎంటర్ అయ్యిండు, ఎందుకు అన్ని గంటలు ఇంట్లో స్పెండ్ చేసిండు, ఏం విషయం అనేది మాకు ఇప్పటికి కూడా ఇంకా అసలు ఏం అర్థమైతలేదు. సో ఆ వ్యక్తి దొరికితే తప్ప దాని మీద ఎలాంటి అంటే గెస్సింగ్ చేయలేము మనం. ఈ ఘటనకు సంబంధించి సీఎం గారిని కూడా కలిసినట్టు తెలుస్తుంది. భద్రత విషయంలో మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? సీఎం గారు ఫోన్ చేసిండ్రు, నేను కలవలేదు. సీఎం గారు నాకు కాల్ చేశారు మార్నింగ్, విషయం అడిగినారు. చెప్పిన విషయాన్ని ఇమ్మీడియట్గా నేను లేనప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగితే చాలా ప్రమాదం. నా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, అందరూ నా కూతురు నా మనవరాలతో పాటు అందరూ ఆడపిల్లలు ఉంటారు ఇంట్లో. సో ఇంటి దగ్గర నాకు ఖచ్చితంగా భద్రత ఇవ్వాలి, అదేవిధంగా నా భద్రత కూడా పెంచాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఏర్పాటు చేస్తానని చెప్పిన.